వారికి పెళ్ళయ్యి 8 సంవత్సరాలు. వారికి 2 పిల్లలు. భర్త నెలకి 2,00,000 ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరిలో భర్త హుస్సేన్ సాగర్‌లో అంటే సీతారాం, రేణుక పెళ్ళయి 2 పిల్లలున్నప్పటికీ కూడా తన భార్య రేణుక ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణం చేత ఆ వీడియోస్ అనేవి బయటికి రావడంతోటి సీతారాం కూడా అవమానం తట్టుకోలేక హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గత నెల ఫిబ్రవరిలో కూడా దీనిపైన అంటే భార్యకు సంబంధించి భార్య పెట్టుకున్నటువంటి ముగ్గురితో పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధాల గురించి కూడా 19 పేజీల సూసైడ్ లెటర్ రాసి కూడా తను హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత కూడా పోలీసులు విచారణ చేసే సందర్భంలో కూడా అసలు ఎందుకు చనిపోయాడు సీతారాం, తన భార్యకి రేణుకకి ఎలాంటి గొడవలు ఉన్నాయనే దానిపైన కూడా ఆ సూసైడ్ నోట్లో కూడా తను రాయడం జరిగింది. దాని తర్వాత కూడా అంటే తను ఇద్దరు వ్యక్తులతోటి అటు సీతారాం కాకుండా పెళ్ళైన తర్వాత కూడా గత సంవత్సరం నుంచి కూడా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అటు ఇంకొక వ్యక్తితో తీసుకున్నటువంటి ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అటు తన భర్త చూసిన తర్వాత కూడా ఇదేంటి అడగడంతోనే ఆ అక్రమ సంబంధాలు అంటే ఆ వ్యక్తితో కాకుండా మరొక ఇద్దరితో కూడా అదే ఎఫ్ఐఆర్ తను నడిపించిందని కూడా అటు తనకి తెలియడంతో తను అవమానం తట్టుకోలేక కూడా చనిపోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా తనకు కొంతమందితో కూడా ఇలాంటి సంబంధాలు ఉంటాయంటూ కూడా అందువల్లనే తన కొడుకు దీన్ని తట్టుకోలేక కూడా ఈ అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు కూడా తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా తన భార్యని అంటే ఎవరైతే శ్రవణ్ అనే వ్యక్తి అటు సీతారాం రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా అంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆ వ్యక్తి చనిపోవడం వల్ల కూడా పోలీసులు అటు రేణుకాని ఎవరైతే తన ఎఫ్ఐఆర్ పెట్టుకుందో ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా అనాథలుగా మారిపోయారని కూడా గతంలో కూడా తను పెళ్ళైన దగ్గర నుంచి అంటే 2018లో 2019 మధ్యలో వీరిద్దరికి రేణుకాకి అటు సీతారాంకి వివాహం జరగగా వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. పిల్లల తర్వాత కూడా ఇలా అంటే తరచూ కూడా గొడవలు అవుతుండేయని వాళ్ళిద్దరికి మధ్య కూడా ఇప్పటికే ముగ్గురితో కూడా తన అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ వీడియోస్ లో తన ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక వ్యక్తితో అంటే వ్యక్తిగతంగా అంటే ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియోస్ అనేవి లీక్ అవడం వల్లనే ఆ భర్త చూసిన సందర్భంలోనే భార్య ఇలాంటి మోసం చేస్తుందా, తనకి నేను ఏం తక్కువ చేస్తున్నానంటూ కూడా తను అంటే ప్రేమను అంటే ప్రేమగా చూసుకుంటున్న భర్తను పట్టించుకోకుండా అక్రమ సంబంధాల వైపు వెళ్ళి ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటుంది అని ఒక సూసైడ్ నోట్ లో కూడా అటు సీతారాం రాయడం జరిగింది. దాదాపుగా 19 పేజీల సూసైడ్ నోటును కూడా రాసి తను గత నెల రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా తను చనిపోయిన తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో కూడా చూసినట్లయితే భార్య ఇంత మందితో సంబంధం పెట్టుకోవడం వల్లే అంటే తను అవమానం తట్టుకోలేకే తను చనిపోయినట్టుగా కూడా దాంట్లో రాశాడని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.